ఐపీఎల్ 2027 కోసం సిఎస్కే బోల్డ్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే దాదాపు 18 ఇయర్స్ పాటు సిఎస్కే కి బ్యాక్ బోన్ గా ఉన్న హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించారు. ఎస్, ఇది వినడానికి కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉన్నా ఇది జరిగింది. జూలై 13న అటు స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇంకా సిఎస్కే ఫ్రాంచైజీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే సిఎస్కే ఫ్యాన్స్ కి ఇది ఒక ఎండ్ ఆఫ్ ఎరా అని చెప్పాలి. ఎంఎస్ ధోని ఎంత ఇంపార్టెంటో సిఎస్కే కి స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్లానింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే సిఎస్కే ని 5 సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ని హెడ్ కోచ్ పదవి నుంచి ఎందుకు తప్పించారు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అలాగే సిఎస్కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది, దీంతో పాటు సిఎస్కే కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడ్ అప్డేట్ ఉంది. ఈ విషయాలన్నీ వీడియోలో డిస్కస్ చేసుకుందాం, వచ్చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్స్ లో చెప్పండి. ఇక స్టీఫెన్ ఫ్లెమింగ్ విషయానికి వస్తే, స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫస్ట్ 2008 లో యాజ్ ఎ ప్లేయర్ గా సిఎస్కే లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ లోనే అంటే 2009 లోనే స్టీఫెన్ ఫ్లెమింగ్ సిఎస్కే హెడ్ కోచ్ గా బాధ్యత చేపట్టాడు. అప్పటి నుంచి 2026 వరకు సిఎస్కే కి హెడ్ కోచ్ గా స్టీఫెన్ ఫ్లెమింగే కంటిన్యూ అయ్యాడు. మిగతా ఫ్రాంచైజీలన్నీ వాళ్ళ కోచింగ్ స్టాఫ్ ని హెడ్ కోచ్ ని మారుస్తూ వచ్చినా సిఎస్కే మాత్రం స్టీఫెన్ ఫ్లెమింగ్ నే గుడ్డిగా నమ్మి 18 ఇయర్స్ పాటు హెడ్ కోచ్ పదవి నుంచి అసలు తప్పియలేదు. స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా సిఎస్కే కి 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు, 2 ఛాంపియన్ ట్రోఫీలు కూడా అందించాడు. అంతేకాదు స్టీఫెన్ ఫ్లెమింగ్ అండర్ లో సిఎస్కే 10 సార్లు ప్లే ఆఫ్స్ కి వెళ్తే 12 సార్లు ఫైనల్ కి వెళ్ళింది. సో మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ అనే చెప్పాలి. మరి అంత మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ ని ఇప్పుడు సిఎస్కే ఎందుకు తప్పించిందంటే దానికి మెయిన్ గా 3 రీజన్స్ ఉన్నాయి. అండ్ మనందరికీ తెలిసిన రీజన్, సిఎస్కే లాస్ట్ 3 సీజన్స్ లో ఘోరంగా ఫెయిల్ అవ్వడం. ఎస్, 2023లో సిఎస్కే ట్రోఫీ గెలుచుకున్న తర్వాత నెక్స్ట్ 3 సీజన్స్ కూడా ఫెయిల్ అవుతూనే ఉంది. మరి 2025 లో దారుణంగా సిఎస్కే లాస్ట్ పొజిషన్ లో ఉండిపోయింది. సిఎస్కే మేనేజ్మెంట్ కి ఇంత ఫెయిల్యూర్ అస్సలు నచ్చలేదు. అంతేకాదు ముందు చెప్పినట్టుగా గ్లోబల్ లీగ్స్ లో కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్ హెడ్ కోచ్ గా చేస్తాడు. అయితే ఈ గ్లోబల్ లీగ్స్ లో కూడా సిఎస్కే పరిస్థితి దారుణంగానే ఉంది. ఎమ్మెల్సీ 2026 లో టెక్సాస్ టీమ్ పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ పొజిషన్ లో నిలిచింది. దీంతో ఫ్లెమింగ్ స్ట్రాటజీలు ఇక వర్కౌట్ అవ్వట్లేదని మేనేజ్మెంట్ కి క్లియర్ గా అర్థమైపోయింది. అంతేకాకుండా ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో T20 క్రికెట్ చాలా మారిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చినప్పటి నుంచి 240, 250 రన్స్ మాత్రం చాలా సాధారణం అయిపోయాయి. కానీ సిఎస్కే ఇంకా పాత టెంప్లెట్ లోనే ఉంది. యాంకర్ రోల్ ప్లే చేయాలి, స్లోగా స్టడీగా ఆడాలి అన్న టెంప్లెట్ లోనే ఉండిపోయారు. గేమ్ అప్డేట్ అవుతున్నప్పుడు సిఎస్కే ని అప్డేట్ చేపియడంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ యాజ్ ఏ హెడ్ కోచ్ గా ఫెయిల్ అయ్యాడు. సో ఈ 3 రీజన్స్ వల్ల హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ని బాధ్యతల నుంచి సిఎస్కే పక్కకి తప్పించేసింది. కేవలం మోడ్రన్ T20కి తగ్గట్టుగా ఒక హెడ్ కోచ్ ని ఎత్తుకుదామనే రీజన్ తో స్టీఫెన్ ఫ్లెమింగ్ ని పక్కన పెట్టేశారు. సరే, స్టీఫెన్ ఫ్లెమింగ్ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోయింది. మరి సిఎస్కే కి నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరు? ఇది అనంగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోని. ఫ్యాన్స్ అందరి కోరిక కూడా ఎంఎస్ ధోనిని హెడ్ కోచ్ గా చూడాలని. అయితే ఇది మాక్సిమం కుదరకపోవచ్చు. ఎంఎస్ ధోని డైరెక్ట్ గా సిఎస్కే కి హెడ్ కోచ్ బాధ్యత తీసుకోకపోవచ్చు. ఎందుకంటే హెడ్ కోచ్ అంటే ప్రెస్ కాన్ఫరెన్స్లు, మీటింగ్, ట్రావెలింగ్ ఇలా స్ట్రెస్ తో కూడిన పనులుంటాయి. ప్రెసెంట్ ధోని ఈ స్ట్రెస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాడంటే మాక్సిమం నో అనే చెప్పొచ్చు. ఒకవేళ స్ట్రెస్ తీసుకునేటట్టే అయితే అంత పర్ఫెక్ట్ గా ఉంటే ధోని ఐపీఎల్ 2026 లోనే ఆడేవాడు. సో దాన్ని బట్టే అర్థమవుతుంది. డైరెక్ట్ హెడ్ కోచ్ గా ధోని అయితే బాధ్యత తీసుకోడు. కానీ యాజ్ ఏ మెంటర్ గా సిఎస్కే ని ధోని నడిపించే ఛాన్స్ ఉంది. మెంటర్ గానే హెడ్ కోచ్ కి కూడా తన స్ట్రాటజీస్, ప్లాన్స్ ని పంచుకునే ఛాన్స్ ఉంది. మరి ధోని కాకపోతే హెడ్ కోచ్ పదవి ఎవరు తీసుకుంటారంటే క్లియర్ గా 90% వినిపిస్తున్న పేరు మైకేల్ హస్సీ. ఎస్, ఎందుకంటే సిఎస్కే అంత త్వరగా బయట నుంచి ఎవరిని రానివ్వదు. వాళ్ళ సిస్టమ్ నుంచే ఒకళ్ళకి ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అలా చూసుకుంటే 2018 నుంచి సిఎస్కే కి బ్యాటింగ్ కోచ్ గా
మైకేల్ హస్సీ ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే లాంటి ప్లేయర్స్ ని మెరుగుపరచడంలో మైకేల్ హస్సీ పాత్ర చాలానే ఉంది. కాబట్టి మాక్సిమం మైకేల్ హస్సీకి బ్యాటింగ్ కోచ్ నుంచి డైరెక్ట్ హెడ్ కోచ్ గా ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే మైకేల్ హస్సీ పేరే కాదు, రిపోర్ట్స్ ప్రకారం హేమంగ్ బదాని కూడా సిఎస్కే హెడ్ కోచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే హేమంగ్ బదాని ఢిల్లీ హెడ్ కోచ్ గా ఉన్నాడు. కానీ IPL 2027 కి ఢిల్లీ పార్ట్నర్షిప్ మారబోతుంది. అంటే వేరే ఓనర్ రాబోతున్నాడు. అప్పుడు సౌరవ్ గంగూలీని వాళ్ళు హెడ్ కోచ్ గా నియమించబోతున్నారంటూ రూమర్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం సౌరవ్ గంగూలీ ఢిల్లీకి హెడ్ కోచ్ గా వస్తే హేమంగ్ బదాని సిఎస్కే కి హెడ్ కోచ్ అవుతాడని రూమర్ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మీరు చెప్పండి, సిఎస్కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎవరైతే బాగుంటుంది? కమెంట్స్ లో చెప్పండి, చూద్దాం. అయితే హెడ్ కోచ్ అంటుంటే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే గుర్తొచ్చింది. అదేంటంటే ఇంగ్లాండ్ కూడా టెస్ట్ టీమ్ కి హెడ్ కోచ్ ని వెతుకుతుంది. ఎస్, బ్రెండన్ మెకలమ్ టెస్ట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. సో ఆ ప్లేస్ లో ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు టెస్ట్ ఫార్మాట్ కి ఒక హెడ్ కోచ్ ని వెతుకుతుంది. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన టీమిండియా రాహుల్ ద్రావిడ్ ఇంకా రవిచంద్రన్ అశ్విన్ ఈ హెడ్ కోచ్ రేసులో ఉన్నారట. ఒకసారి ఊహించుకోండి, ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ అశ్విన్ ఉండి టెస్టుల్లో టీమిండియాని ఓడిస్తే ఆ సీనే భలే ఉంటది కదా. మరి చూడాల్సిందే, ఇది జరుగుతుందో లేదో. ప్రస్తుతానికి ఇది రూమరే, నిజమవుతుందో లేదో వెయిట్ చేయాల్సిందే. ఇక సిఎస్కే కి సంబంధించిన ట్రేడ్ అప్డేట్ ఏంటంటే రీసెంట్ గా హార్దిక్ పాండ్యా ఒక స్టోరీ అప్డేట్ చేశాడు. ఆ స్టోరీకి రిలేటెడ్ గానే సిఎస్కే ఫ్రాంచైజీ ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈ రెండు చూస్తుంటే సిఎస్కే కి హార్దిక్ పాండ్యా రాబోతున్నాడంటూ సిఎస్కే అఫీషియల్ గా హింట్ ఇచ్చినట్టు కనిపించింది. మరి చూడాల్సిందే, ఫ్యూచర్ లో దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందేమో. అయితే గత కొంతకాలంగా సిఎస్కే ఎంఐ మధ్య ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయని రూమర్స్ ఉన్నాయి కదా. నిజానికి ఎంఐ హార్దిక్ పాండ్యాని సిఎస్కే కి ఇవ్వాలంటే సిఎస్కే నుంచి శివన్ దుబే ఇంకా ఆయుష్ మాత్రేని అడుగుతున్నారు. అయితే సిఎస్కే మాత్రం శివన్ దుబేని ఇవ్వడానికి ఒప్పుకుంటుంది, కానీ ఫ్యూచర్ స్టార్ ఆయుష్ మాత్రేని ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. కానీ ఇక్కడే ఎంఐ ఇంకొక ట్విస్ట్ ఇచ్చింది. శివన్ దుబేతో పాటు ఆయుష్ మాత్రే వద్దు, కానీ ఉర్విల్ పటేల్ ని అడుగుతుంది. సో ఈ ట్రేడ్ జరుగుతుందో లేదో చూడాల్సింది. చూస్తుంటే సిఎస్కే కి హార్దిక్ పాండ్యా వచ్చేటట్టే ఉన్నాడు. మరి ట్రేడ్ జరుగుతుందా, ప్లేయర్స్ స్వాప్ జరుగుతుందా, లేదా క్యాష్ ట్రేడ్ జరుగుతుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మీరేమంటారు? సిఎస్కే కి హార్దిక్ పాండ్యా వచ్చే ఛాన్స్ ఉందంటారా? కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.